హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధవళిక అడ్డా. మీ వ్యాపారాన్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్. ఈ కింది నంబర్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మొత్తం కేఆర్ కసత్లో ఉండే ఫ్యాబ్రిక్స్ అలాగే లేసెస్ కంప్లీట్గా అయితే చూపించబోతున్నాను. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఒక్కొక్కటిగా క్లియర్గా చూపించాను కదా. సో కొంచెం లైట్గా అలాగే కంప్లీట్గా కేఆర్ కసత్లో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ఈ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇవి వచ్చేసి లేసెస్ అన్నమాట, మగ్గం వర్క్ లేసెస్. వీటిని మనం వర్క్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ మనము వీటిని స్టిచ్ చేయించుకోవచ్చు. ఇవి వచ్చేసి మిషన్ పైన చేసే వర్క్ అనమాట. సో కొంచెం ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ప్యూర్ హ్యాండ్ వర్క్తో చేసినవి కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అయితే ఇక్కడ లేసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్న లేసెస్ అనమాట. ఇవి వచ్చేసి నార్మల్గా ఒక 600 నుంచి స్టార్ట్ అవుతాయి. 600 నుంచి 1000 ప్లస్ కూడా ఉంటాయి. వర్క్ని బట్టి వర్క్ కొంచెం సింపుల్గా ఉంటే నార్మల్ 1000 లోపు వచ్చేస్తుంది. కొంచెం హెవీగా ఉంటే 1000 అలా ప్రైస్ అయితే పడుతుంది. ఈ వర్క్ అయితే చాలా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఈ మొత్తము 9 మీటర్స్ ఉంటుంది. ఏ లేస్ తీసుకున్నా కూడా 9 మీటర్స్ అంటే మనకి శారీ మొత్తం అరౌండ్ వచ్చేస్తుంది. అలాగే బ్లౌజ్కి కూడా వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి ఈ 9 మీటర్స్కి కలిపి ఉంటుంది, మీటర్ వైజ్గా అయితే ఉండదు. అలాగే ఇందులోనే కట్ వర్క్ లేసెస్ కాకుండా ఇలా నార్మల్ బార్డర్స్ కూడా ఉంటాయి. 1, 2 కాదండి, చాలా వెరైటీస్, వందల్లో వేలల్లో డిజైన్స్ ఉంటాయి. అలాగే ప్రతి డిజైన్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏ కలర్ అంటే ఆ కలర్ మనము తీసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. అలాగే మనకి ఏదన్నా కలర్ లేదు అనుకుంటే లైట్ కలర్లో మనకి కావాలి, కొంచెం డార్క్ కలర్లో కావాలి, నార్మల్గా ఈ కలర్ మనకి దొరకదు అనుకుంటే ఆ కలర్లో వీళ్ళు మనకి డై చేసి కూడా మనకి కావాల్సిన కలర్లో లేస్ రెడీ చేసి అయితే ఇస్తారు. అలాగే సేమ్ బార్డర్ ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు ఒక 10, 20 అలా ఒకటే డిజైన్లో మనకు ఒక 10, 25 అలా రెడీ చేసి ఇవ్వండి అన్నా కూడా వీళ్ళు మనకి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు కజిన్స్ అలాగే సిస్టర్స్ మ్యాచింగ్ తీసుకుందాము అలా ప్లాన్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ కోసం కూడా సేమ్ డిజైన్ మనకి రెడీ చేసి ఇస్తారు. కాకపోతే కొంచెం టైం అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఒక 3 డేస్ కానీ, లేదా సేమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వేరే బ్రాంచ్లో ఉంటే కూడా అలా రెడీ చేసి 3 డేస్లో అయితే మనకి ఇచ్చేస్తారు. అలాగే పట్టు బార్డర్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఒక వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. షాప్ని విజిట్ చేస్తే మీరు కంప్లీట్గా చూసేయచ్చు. మీ శారీని మీరు తీసుకొని వస్తే మీకు కావాల్సిన బార్డర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్ వర్క్ చూసారు కదా, ఇప్పుడు ఇవి చూపించే వచ్చేసి మగ్గం వర్క్, ప్యూర్ హ్యాండ్ వర్క్ అనమాట. కొన్ని టిష్యూ క్లాత్ పైన చేసి ఉంచారు, కొన్ని నెట్ క్లాత్ పైన, అలాగే ఎక్కువ పర్సెంట్ అయితే ప్యూర్ రా సిల్క్ క్లాత్ పైన వీళ్ళు వర్క్ చేసి అయితే పెట్టారు. ఇవి వచ్చేసి స్టార్టింగ్ 2500 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ప్యూర్ హ్యాండ్ వర్క్ కదా, క్లాత్ కూడా రా సిల్క్ క్లాత్ అంటే ఎక్కువగానే ఉంటుంది, అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ చున్నీస్ కూడా ఉంటాయి. చున్నీస్ పట్టులో బాందిని, ఇంకా టిష్యూ, పైతాని, ఇలా అన్ని బార్డర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించే వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అనమాట. సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. లెహంగాస్ స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ అద్దిరిపోయే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అలాగే వీటిని మనం శారీస్లో కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు బొటిక్ స్టైల్లో శారీస్ని కూడా డిజైన్ చేసినారు కదా, మన దగ్గర ఉన్న శారీ మన దగ్గర మాత్రమే ఉంటుంది అలా డిజైన్ చేయించుకుంటే. సో అలా అనుకున్న వాళ్ళు ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకొని మనకు నచ్చినట్టుగా శారీలా కానీ, లెహంగా అలా, లాంగ్ ఫ్రాక్, అలాగే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ
చేసి మ్యానిక్యూర్కి అయితే పెట్టి చూపించారు. సేమ్ ఇలాగే కాకుండా మనకు నచ్చిన స్టైల్లో మనమైతే డిజైన్ చేయించుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి, లేటెస్ట్ కలెక్షన్స్, అలాగే ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే వేరే దగ్గర లేని ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయన్నమాట. అలాగే నార్మల్ ఫ్యాబ్రిక్స్దే కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఫ్లవర్ టైప్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, ఇది ఫ్లవర్ అనేది మనకి క్లియర్గా ఇట్లా ఫ్లవర్ నార్మల్గా రియల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా కనపడుతుంది చూడడానికి. ఇలా క్లాత్ని కట్ చేసి ఇలా క్లాత్ పైన స్టిచ్ చేయడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఫ్లవర్ అనేది మనకు క్లియర్గా సేమ్ ఫ్లవర్ లాగానే కనిపిస్తుంది. అలాగే ముత్యాలతో ఈ క్లాత్ని అయితే డిజైన్ చేశారు. ఇవి కనుక మనము ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, ఇంకా లెహంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాంటి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మీటర్ వైజ్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ అయితే మీటర్కి ఇంత ప్రైస్ అనేసి ఉంటుంది ఫ్యాబ్రిక్స్. సో లేస్ మాత్రం కొంచెం డిఫరెంట్, ఆ 9 మీటర్స్కి కలిపి ఒక ప్రైస్, క్లాత్ మాత్రం ఇలా మీటర్ వైజ్గా ఉంటుంది. ఇవి వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్స్లో డిజైన్స్ అనమాట. సో ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళకి ఇంకా రిసెప్షన్కి ఇప్పుడు చూపించే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని కనుక లెహంగా స్టిచ్ చేయించుకున్నామంటే దాని లుక్కే మారిపోతుంది. అలాగే హెవీగా ఉంటుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఈ ఫ్యాబ్రిక్స్, ఎందుకంటే అంత ఓవర్ వర్క్ ఉంది కదా. సో దానివల్ల వెయిట్ ఎక్కువ ఉంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, 3000 4000 అలా ఉంటుంది. కానీ మనం పెట్టిన ప్రైస్కి తగ్గినట్టుగా అంతకు మించిగానే ఎక్కువ రేంజ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి దొరుకుతుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా ఇవే కాకుండా నార్మల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, ప్రింటెడ్, ఫ్లోరల్, ఇంకా చికెన్ కారీ వర్క్, నార్మల్ కంప్యూటర్ వర్క్, ఇలా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి షాప్ విజిట్ చేశారు అంటే మీరు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే చూపించవచ్చు. వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని మెయిన్ కొంచెం ట్రెండీగా ఉన్న ఫ్యాబ్రిక్స్ మాత్రమే చూపించాము. షాప్ విజిట్ చేస్తే ఫుల్ చూసేయచ్చు. అలాగే వీటిని బ్లౌజెస్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నార్మల్ ప్లెయిన్ శారీ తీసుకొని వీటిని బ్లౌజ్లా స్టిచ్ చేయించుకుంటే దాని లుక్కే మారిపోతుంది అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అలాంటి శారీస్, చాలా కడుతున్నారు కాబట్టి. సో అలా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బ్లౌజెస్ స్టిచ్డ్ బ్లౌజ్ కాకుండా అన్స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, స్టిచ్చింగ్ మనం చేయించుకోవాలి. సో మన మెజర్మెంట్కి రా సిల్క్ క్లాత్ పైన వర్క్ అయితే చేస్తున్నారు, ఫుల్ జర్దోసి వర్క్. ఈ రేంజ్ ఆఫ్ వర్క్ అయితే బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మగ్గం వర్క్లోనే కాకుండా కొంచెం పార్టీ వేర్లో కూడా ఇక్కడ ఉన్నాయి. కొంచెం డిజైనర్ వేర్, పార్టీ వేర్, పార్టీస్కి అలా టీనేజర్స్ అలా కట్టుకుంటారు కదా. సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజెసే కాకుండా. ఇది చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగుందో, క్లాత్ అయితే చాలా బాగుందండి, ప్యూర్ రా సిల్క్. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైపోతుంది, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. సో చాలా బాగుంది, సేమ్ మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టుగానే ఉంది. అలాగే ఇవి కూడా కాకుండా ఇంకా చున్నీస్, ఇందాక చున్నీస్ ఉన్నాయని కూడా చెప్పాను కదా, జస్ట్ మీకు అలా చూపిస్తాను. ఇది వచ్చేసి బనారసి చున్నీ అనమాట. వీటిని మనము లంగా ఓణీకి యూజ్ చేయొచ్చు, లెహంగాస్ మీదకి యూజ్ చేయొచ్చు, ఇంకా డ్రెస్సెస్ పైకి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చున్నీసే అనమాట. ఇంకా ఉన్నాయి, మనం ఏదన్నా అడిగితే దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇస్తూ ఉంటారు. జస్ట్ ఇక్కడైతే ఇవి మాత్రం పెట్టడం జరిగింది. ఇంకా ఇవే కాకుండా హ్యాండ్ పర్సెస్ కూడా ఉన్నాయి. బ్యాగ్స్ చూడండి మొత్తం మగ్గం వర్క్తో ఇలా రెడీ చేసి ఉంచారు. మన శారీకి తగ్గట్టుగా మనం వర్క్ వేయించుకుంటాం కదా బ్లౌజ్కి,
సో దానికి కంటిన్యూయేషనే ఇలా బ్యాగ్స్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బటన్స్, ఇవి నెక్ బ్లౌజ్ పైన వేసుకునే చైన్స్ అనమాట. అలాగే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ స్టిచ్ చేయించుకుంటాం కదా డ్రెస్సెస్కి కానీ, అలాగే బాయ్స్ సూట్స్కి అలా ఇవి కూడా ఉన్నాయి. బటన్స్ అయితే మేల్ ఫీమేల్ ఇద్దరికి ఉన్నాయి అవైలబుల్గా, మనం డ్రెస్సెస్కి యూజ్ చేసుకుంటాము. సో ఇలా చాలా ఉన్నాయండి. హ్యాండ్ పర్సెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటిది ఒకటి మన శారీకి తగ్గట్టుగా తీసుకొని చేతిలో పట్టుకుంటే టోటల్గా మన లుక్కే మారిపోతుంది. మంచిగా రెడీ అయ్యి నార్మల్ బ్యాగ్ చేతిలో పట్టుకోకుండా ఇలాంటిది పట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఎక్కువగా హీరోయిన్స్ అలా యూజ్ చేస్తుంటారు, మోడల్స్. అలా ఉంటుంది లుక్ అయితే. ఇంకా వచ్చేసి నెక్స్ట్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. శారీకి కుచ్చులకి పెట్టుకుంటాం కదా ఆ హ్యాంగింగ్స్, అలాగే ఇంకా లెహెంగాస్కి, ఇంకా బ్లౌజెస్కి, డోరీస్కి అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయో. సో నేను జస్ట్ ఇందాక కొన్ని మాత్రమే ఓపెన్ చేసి చూపించాను. అలాగే షైనింగ్ లైనింగ్, నార్మల్ లైనింగ్, ఇంకా డయబుల్ ఫ్యాబ్రిక్స్ చూడండి. ఇక్కడ మగ్గం వర్క్ బార్డర్స్ ఎన్ని ఉన్నాయో, కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇలా చాలా ఉంటాయండి, ఒకటి రెండు కాదు. ఓవరాల్గా లేడీస్ అవుట్ఫిట్స్కి ఏమేమి అవసరం అవుతాయి అనేది ప్రతిదీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో చెప్తే అర్థం కాదు, చూపిస్తే కూడా కొంచెమే అర్థమవుతుంది. సో ఒక్కసారి అయితే షాప్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే దీని ప్రీవియస్ వీడియోస్ అన్నీ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. సో ఓవరాల్గా కేఆర్ కసత్ అంటే ఇదండి. ఇందులో ఉండే ఐటమ్స్ వచ్చేసి ఇవన్నీ. సో చూస్తున్నారు కదా, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.